వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి 12 రాశుల వారికి సంబంధించి కుజ శుక్ర కేతు కలయిక వల్ల ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మనకి కుజ శుక్ర కేతు కలయిక వల్ల అండి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? కుంభం వారికి అమ్మ, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అష్టమ స్థానంలో ఈ శుక్రకేతువులు కలిసి ఉన్నారు. కుజుడి యొక్క దృష్టి 5వ స్థానం నుంచి దాని మీద పడుతుంది. కాబట్టి ఏంటంటే శుక్ర కేతు కుజులు కలిసి లేకపోయినా ఒకే రాశిలో ఉండి దృష్టి ఉన్నందుకు కలిసిన ఫలితం వస్తుంది ఇక్కడ. అయితే దీనివల్ల ఏమిటి, పర్సనల్ చార్ట్కి ఒక రిజల్ట్, దేశవ్యాప్తంగా అంటే ఏంటి కొంత వ్యతిరేకతలు, ప్రభుత్వం మీద వ్యతిరేకతలు రావడం కానివ్వండి, అండ్ అలాగే కొంత ఈ వాహన ప్రమాదాలు, స్త్రీల మీద అగాత్యాలు, ఇవన్నీ కొన్ని డ్రాస్టిక్ సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ వీళ్ళకి పర్సనల్గా కలిగేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా జాగ్రత్త వహించాల్సింది ఏమిటంటే, ఒకటి తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో, వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి అంశాల్లో, ఏదైనా కొత్త సబ్జెక్ట్స్ ఏదైనా నేర్చుకునేటువంటి అంశాల్లో, వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రధానంగా తీసుకోవాల్సిన అంశం. అలాగే కొంత తెలియకుండా ఒక్కోసారి ఏమవుతుందంటే, పిల్లలు ఒక్కోసారి ఏదో వీళ్ళు సరిగ్గా చదవట్లేదని పిల్లల మీద కొంత తల్లిదండ్రులు కొంత వ్యతిరేక భావాన్ని, వాళ్ళ మీద కొంత స్ట్రెస్ పెట్టడం, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి పర్టికులర్గా. అయితే పర్టికులర్గా ఈ అష్టమ స్థానం అనేటువంటిది ఏంటంటే రీసెర్చ్ హౌస్ అంటారు. సో రీసెర్చెస్ చేసేటప్పుడు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎటువంటి రీసెర్చెస్ చేస్తున్నాము ఏమిటి అనేటువంటిది పర్టికులర్గా జాగ్రత్త పడుతూ ఉండాలి. జాగ్రత్తగా ల్యాబ్స్ లో అనేది రీసెర్చెస్ చేస్తుంటారు. లేదంట్లయితే రిపోర్ట్స్, ఒక్కోసారి మనం చూడండి, ఒక్కోసారి రిపోర్ట్స్ మారిపోతాయి. చూడండి, ఏ జబ్బు లేకపోయినా ఉందని వస్తుంది, అరే ఇదేంటని ఇంకో దగ్గరికి వెళ్తే మార్పు వస్తుంది. అంటే ఏమిటి, అష్టమ స్థానంలో ఎప్పుడైనా శుక్రకేతువులు ఉన్నప్పుడు ఏంటంటే పర్టికులర్గా తాతగారు ఆస్తి, వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు, రీసెర్చెస్ చేసేటప్పుడు, ఏదైనా స్కానింగ్ రిపోర్ట్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవడము. అండ్ అదేవిధంగా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లోని పర్టికులర్గా ఈ యొక్క అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా తండ్రి గారికి ఏదైనా, ఇప్పుడు చూడండి ఒక్కోసారి చూడండి మనకి ఎట్లా ఉంటుందంటే 9th హౌస్ అనేటువంటి తండ్రి యొక్క స్థానంగా కూడా తీసుకుంటాం. కాబట్టి ఆ తండ్రి గారికి సంబంధించిన విషయంలో అతను ఏదైనా ఈ టైంలో బిజినెస్ ఏదైనా ప్లానింగ్ చేసుకుంటూ ఉంటాయి. అంటే ఈ జాతకుడిది కుంభలగ్నం అనుకుందాం, తండ్రి ఏదైనా బిజినెస్ ప్లానింగ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే బుధాయిత్య యోగం సప్తమంలో ఏర్పడుతుంది వీరికి. దీనివల్ల ఏంటంటే కొంచెం జీవిత భాగస్వామి పార్ట్నర్స్తో కొంత సపోర్ట్ ఇస్తుంది ఇక్కడ. అది మెయిన్గా అక్కడ ఒక మంచి ఫలితం కూడా ఉంది చెప్పాలంటే. మరియు కొంత బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత గతంతో పోల్చుకుంటే కొంత ఇంప్రూవ్మెంట్స్ కూడా ఇస్తాడు ఇక్కడ. ఎందుకంటే కుజుడు మనకి 11th హౌస్ చూస్తున్నాడు కాబట్టి. అయితే అండి, ఇప్పుడు కుంభరాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం అంటారు? కుంభం వారికి అమ్మ, ఇక్కడ మెరుగైన ఫలితాలు అనేటువంటిది మనం ఎప్పుడు పంచమ స్థానాన్ని చూసుకోవాలి. ఇప్పుడుండే గ్రహస్థితి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనే దాన్ని పర్టికులర్గా చూడాలి. ఇప్పుడు ఇచ్చేటువంటి గ్రహస్థితిలో మనకేమిటి, లగ్నంలో శని ఉన్నాడు కాబట్టి వక్రించున్నాడు లక్కీగా. అంటే ఏమిటి, గతంతో పోల్చుకుంటే కొంత ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది, వర్క్ స్ట్రెస్ తగ్గుతుంది. కాకపోతే పంచమంలో కుజుడు ఉన్నందుకు ఏంటంటే, పంచమ కుజుడు ఎప్పుడూ కూడా ఇక్కడ ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇది ఆలోచనను తీవ్రంగా పెంచుతూ ఉంటాడు. స్నేహితుల విషయంలో కూడా కొంత తీవ్రమైన ఆలోచన కానివ్వండి, ఒక డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకునేలా ఇస్తూ ఉంటాడు షేర్ మార్కెట్లో. అందుకని ఏంటి, అది కంట్రోల్ చేయాలి అంటే కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడము, గోవులకి తీపి చపాతీలు, గోంగూర, లేనట్లయితే గ్రాసము లాంటిది మంగళ బుధవారాలు తినిపించడము, క్యారెట్స్ లాంటివి కూడా తినిపిస్తే మంచిది. ఇటువంటివి చేస్తూ ఉండాలి. ఇటువంటివి చేస్తూ వీలైనంత మటుకు దీక్షలు తీసుకోవడం మంచిది. ఈ సమయంలో కొంతమంది అర్ధమండలం, మండలం తీసుకుంటూ ఉంటారు. ఇలాంటివి కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంది? మనం ఆల్రెడీ ఉట్టి శుక్రకేతువుల కలయిక ఒక 10-15 రోజుల క్రితం నుంచి ముందే మనం చెప్పాము ఏంటంటే, కొంచెం స్త్రీల మీద కాస్త ఈ అఘాయిత్యాలు, ఎందుకంటే శుక్రుడు స్త్రీల కారకుడు అమ్మ. ఈ కేతువుతో కలిసినప్పుడు, కుజుడు దృష్టి ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతాయని చెప్పి మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం. అదే రకంగా మనకు కనబడుతుంది కూడా. నిన్న మొన్న ఏదో సంథింగ్ ఈ పార్టీ వాళ్ళు ఏదో చేశారు, ఒక హీరోయిన్ విషయంలో కూడా మనకి జరుగుతుంది. అంటే ఏమిటంటే దీని ప్రభావం ఇంకొక 18 రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది.
అదేవిధంగా ఈ కుజుడు ఇప్పుడు ఈ మిథునంలో ఉండడం కాకుండా నెక్స్ట్ సెప్టెంబర్ 20కి కర్కాటకంలో కూడా వెళ్తాడు. అప్పుడు ఆ కుజుడు శుక్రుడిని కాకుండా శుక్రుడి సంబంధం కాకుండా అక్కడ శని సంబంధం కూడా పెట్టుకుంటాడు. అందుకని అదొక 4-5 నెలల ప్రభావం ఉంటుంది. అంటే దీని ప్రభావం ఇప్పుడు ఓన్లీ శుక్ర కుజ కేతువే కాకుండా ఇంకొక 5 to 6 months వరకు ఈ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని యుద్ధాలు కూడా జరుగుతున్నాయి సరే, దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది. పెరగడము లేనట్లయితే కొన్ని అంటే ప్రభుత్వం కొన్ని డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దాని యొక్క ప్రభావం పడడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతనిచ్చేటువంటి గ్రహస్థితి నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు. అందుకని ఏమవుద్ది, స్లోగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమవుతుంది. ఫస్ట్ ఏమో పాజిటివ్గా ఉంటుంది, దాని తర్వాత వ్యతిరేకత ప్రారంభమవుతుంది. అంటే మల్టిపుల్గా జరుగుతూ ఉంటాయి. ఒకవైపు వ్యతిరేకించేవారు ఎక్కువ మంది, ఒకవైపు ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు ఎక్కువ మంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇవాళ రేపు మీరు చూడండి, ఏదో ఒక ఇష్యూస్ నడుస్తూ సమర్థించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతూ వస్తున్నారు ప్రతి విషయాన్ని, ఇష్యూని. ఆ రకంగా ఏమవుతుందంటే ప్రభుత్వ సంబంధించినటువంటి విషయాల్లో, ఎందుకంటే ఇక్కడ రవి కూడా మనకి శుక్రకేతువుల మీదకి ప్రయాణం చేయనున్నాడు ఆయన. అందుకని ఏమవుతుంది, కొన్ని విభజనలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రభుత్వం నడుస్తుంది, ఆల్రెడీ ఓడిపోయిన ప్రభుత్వం దీన్ని అవకాశంగా తీసుకొని ఇంకేదైనా మనం దీన్ని ప్రణాళిక చేయొచ్చా, మనం ఇంకేదైనా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనం ఏదైనా చేయొచ్చా అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ రవి కేతు మీదుగా సంచారం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ కాస్త ప్రభుత్వాలు కూడా జాగ్రత్తగా ప్రభావం ఉంటుంది. అయ్యో పొలిటికల్ మీద జరిగేటువంటి గొడవల వల్ల పొలిటికల్ మీద ప్రభావం వచ్చే ఛాన్సెస్ ఉంది రాబోయే ఇక్కడ నుంచి ఒక 5 to 6 months వరకు అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఎందుకంటే ఈ కుజుడు ఇప్పుడంటే శత్రుక్షేత్రంలో ఉన్నాడు మిథునంలో, కానీ తర్వాత నీచస్థానంలోకి వెళ్తాడు. నీచస్థానంలోకి ఎప్పుడైతే వెళ్ళి తను శనిని వీక్షిస్తాడో, అష్టమంలో ఉండే శనిని, అక్కడి నుంచి అష్టమంలో ఉండే శనిని వీక్షిస్తాడో, శని కుజులు ఎప్పుడైతే వీక్షణ జరుగుతుందో ఏమవుతుందంటే ఈ ఫలితాలు ఇస్తుంది. అలాగే కొంత వాహన ప్రమాదాలు, శుక్రుడు వాహనాలకు కారకుడు. ఈ 18 రోజులు దాదాపుగా మనకి సెప్టెంబర్ 18th వరకు కొంచెం వాహనాల విషయంలో, అది ట్రైన్లు కావచ్చు, బస్సులు కావచ్చు, కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. సడన్గా ఉన్నటువంటి ఏదైనా ఒక రాజులు ప్రయాణించేదంటే ఇప్పుడు సీఎంలు పిఎంలు ఉన్నారు, వాళ్ళు ప్రయాణించేటువంటి వాహనాలు కూడా కొన్ని చెడిపోవడం సడన్గా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి కొంచెం పర్టికులర్గా చూసుకోవాలి. ఏది 18th వరకు పర్టికులర్గా సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, వీళ్ళు ప్రయాణించేటువంటి దాంట్లో మరి వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెయిన్ ఆస్ట్రాలజీ యొక్క మెయిన్ ఉద్దేశమే అది. అంటే ఏంటి, మీకు ఇలా ఉంది కాబట్టి దీన్ని ఎట్లాగా అధిగమించాలి చూసుకున్నట్లయితే ముఖ్యంగా నవగ్రహాల్లో శుక్ర కేతు కుజ శని ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. శుక్ర కేతు కుజ శని, వీలైతే రాహు. మెయిన్గా అయితే ఈ మేజర్గా ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. రెండవది ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన, అందులో ముఖ్యంగా లలిత అమ్మవారి యొక్క ఆరాధన, గణపతి యొక్క స్తోత్ర పఠనము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము. బయటికి వెళ్ళే ముందు వీలైతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్తున్నప్పుడు కొంత చండీ పారాయణం వినడము, లేనట్లయితే ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడము, ఇలాంటివి కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. అయితే కొంతమందికి ఇందులో మనం ఇప్పుడు రాశి ఫలాలకు సంబంధించిన ఒక్కొక్క రాశి చెప్పుకున్నాం, కానీ కొంతమందికి రాశి తెలియదు. అలాంటి వారు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి దానాలు ఇచ్చుకుంటూ, అంటే ఈ దీపారాధన చేయడము, వీలైతే గోవులకి గ్రాసం ఉంటుంది, గ్రాసము, తీపి చపాతీలు అంటారు, అంటే తేనె పూసిన చపాతీలు తినిపించడము, అదేవిధంగా క్యారెట్స్ తినిపించడము చేసినట్లయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ లగ్నం ఏంటో తెలియదు, రాశి ఏంటో తెలియదు, వాళ్ళు రాయలేదు. అలాంటప్పుడు మరి గ్రహస్థితి వచ్చింది ఎలా ఉంటుంది అని డౌట్ వస్తుంది. ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది రాదు. ఈ విధంగా చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళకి ఆ పర్టికులర్ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది ఒకటే, ఈ శుక్రుడు మారే వరకు కూడా స్త్రీలను ఒంటరిగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉంటుంది అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.